జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవీందర్ సిఆర్పిఎఫ్ని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏమిటంటే BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. BSF ASI అండ్ HM. ASI అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మినిస్ట్రియల్ స్టెనోగ్రాఫర్ మినిస్ట్రియల్ అని చెప్పేసి, మళ్ళీ హవాల్దార్ కమ్ మినిస్ట్రియల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది 2024లో. అది దగ్గర 1500 అబోవ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అందులో. అయితే దానికి సంబంధించి మనకు ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయిందండి. అప్లికేషన్ డేట్ వచ్చేసి ఆల్రెడీ అయిపోయింది. దీనికి సంబంధించి ఏంటంటే ఫిజికల్ డేట్ రావడం జరిగింది. ఫిజికల్కి అనౌన్స్మెంట్ అఫీషియల్గా రావడం జరిగింది. ఈ టైంలో మనకు ఫిజికల్ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి అఫీషియల్గా మంత్ ఇవ్వడం జరిగింది. డేట్ వెళ్ళేది కానీ మంత్ మాత్రం 100% ఇచ్చేసాను. ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో ఫిజికల్ ఉంటారని చెప్పేసి. సో అందుకే నేను చెప్పినంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే టైం చాలా దగ్గరలో ఉంది. అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఫిజికల్ డేట్ కూడా అఫీషియల్ది కాపీ. అది డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకే తెలుస్తారండి, బయట వాళ్ళకు వైరల్ కాదు అది. అందుకే చెప్తున్నాను. నేను ఈ ఫిజికల్ డేట్ చూపిస్తాను. ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఉపయోగపడే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. విత్ ప్రూఫ్ తోటే తీసుకొస్తాను తప్ప అందరిలాగా నేను స్టోరీ చెప్పాను. ఓకేనా? సో ఈ డేట్ వచ్చేసి చాలా మందికి అవసరం. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఈ పోస్ట్కి అయితే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఫిజికల్ ప్రాక్టీస్ చేస్తున్నారు కావచ్చు ఆల్రెడీ. ఇంకా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి బాగా ఎఫర్ట్ పెట్టడం వల్ల ఇంకొంచెం మంచి ఫెయిల్ కాకుండా మంచిగా పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా మంచి జాబ్ అండి, సింపుల్గా కొట్టుకోవచ్చు. ఫిజికల్ చాలామంది ఫిజికల్లోనే వెళ్ళిపోతారు, ఆల్మోస్ట్ 50%. మళ్ళీ దాని తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్లో సగం వెళ్ళిపోతారు. దాని తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది, దాంట్లో వెళ్ళిపోతారు. పెద్ద కాంపిటీషన్ అనేది లేకుండా ఉండిపోతుంది. అందుకే చెప్తున్నా, దయచేసి ఈ ఛానల్ను షేర్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ తెలిసేలా. ఎవరైతే ఫిజికల్ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి డేట్లు తెలియదు కావచ్చు, ఏ మంత్లోనూ కూడా తెలియదు కావచ్చు. ఏదో సరదాగా చేస్తున్నాం, డేట్ రాలేగా అని చెప్పేసి చేస్తుంటారు. అందుకే చెప్తున్నా, ఇప్పటికైనా సీరియస్గా ప్రాక్టీస్ చేసేటట్టు వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. ఒక 2 months ఉంది, టైము ఎక్కువ లేదు. సో చూపిస్తాను ఇప్పుడు ఫిజికల్ ఆఫీషియల్గా వచ్చిన డేటు చూడండి ఒకసారి. సో ఇదంటే మన నోటిఫికేషన్. ఇప్పుడు చెప్పిన కదా, హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ అని హవాల్దార్ క్లర్క్ మినిస్ట్రియల్. దీనిపైన వచ్చేసి ఏంటంటే అది ASI స్టెనోదండి. ఇది మన యాక్చువల్ నోటిఫికేషన్. CRPF, BSF, SSBI, TBP, NIA, IAR అన్నిటికీ కలిపి ఇచ్చిన నోటిఫికేషన్ అండి. మేల్, ఫీమేల్ అందరికీ ఇది ఇచ్చిన నోటిఫికేషన్. ఇది మన 1500 పోస్టులు ఇచ్చిన నోటిఫికేషన్ అండి. ఇది వేకెన్సీ దీనికి సంబంధించింది మేల్ ఫీమేల్. సో ఇది ఆల్రెడీ అప్లికేషన్ మీరు పెట్టుకున్నారు. సో దీనికి సంబంధించి ఫిజికల్ది ఇప్పుడు నేను అఫీషియల్గా డేట్ చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియోని ఫస్ట్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీరు ఎంత కామెంట్ చేస్తే అంత నేను వీడియోస్ దాన్ని బట్టి చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే కామెంట్ చేస్తారో అదే వీడియోను కామెంట్ బేస్ చేసుకొని, ఏ కామెంట్ అయితే ఎక్కువ మెజారిటీ ఉందో ఆ కామెంట్లు బేస్ చేసుకొని నేను వీడియో చేయడం జరుగుతుంది. అందుకని దయచేసి కామెంట్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా సరే, ఫిజికల్ సంబంధించి కానీ, SSC GD సంబంధించి కానీ, ఇప్పుడు RRB NTPC కూడా నోటిఫికేషన్ వచ్చింది, దానికి సంబంధించి కానీ ఎవ్రీథింగ్, ఎనీ నోటిఫికేషన్ ఏదైనా ఫోర్స్కి రావాలి, మీరు జాబ్ కొట్టాలని కసి ఉంటే సిలబస్ సంబంధించి కానీ, బుక్స్ సంబంధించి కానీ ఎవ్రీథింగ్ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. సో ఏమైనా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. సో నెక్స్ట్ ఫిజికల్ వీడియోకి వెళ్తాం. ఫిజికల్ డేట్ సంబంధించిన అఫీషియల్ ఇదంటే మనకు అఫీషియల్గా వచ్చిన క్యాలెండర్ అంటే కన్సల్టేషన్ ట్రైనింగ్ క్యాలెండర్ 2025 రిక్రూట్మెంట్ అంతర్ కార్యాలయ టిప్ని అని అంటారు. గృహ మంత్రాలయ అంటే డైరెక్టరేట్ నుంచి వచ్చిన ట్రైనింగ్ షెడ్యూల్ అండి. ఇది ఎవరినైతే ఎప్పుడు ఫిజికల్ కానీ, ఈవెంట్ కానీ ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇచ్చిన ఇది షెడ్యూల్ అండి. ఈ మంత్ లోపే మనకు ఈ టైంలోపే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయాలి, ఇది చేయాలని చెప్పేసి ఇచ్చినండి. ఇది వచ్చేసి చూడండి, కైండ్లీ రిఫర్ ట్రైనింగ్ బ్రాంచ్ లెటర్ నెంబర్. ఇది ట్రైనింగ్ సెంటర్లో ఇచ్చిన నోటీస్ అండి. ఇది మీరు ఇప్పుడు సెలెక్షన్ అయిపోతుంది, దాని తర్వాత మీకు ట్రైనింగ్స్ వస్తారు. సో ఆ లోపే ట్రైనింగ్ సంబంధించిన ఏమైనా ఉంటే రెడీ చేసుకొని ఉండాలని చెప్పేసి ఇచ్చినది అఫీషియల్ నోటీస్ అండి. ఇది వెబ్సైట్లో ఇచ్చింది. ఇది చాలామందికి బయట తెలియదు, వెబ్సైట్లో కూడా సరిగా కనిపించదు. ఇది నార్మల్గా ఎవరైతే డిపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ కాపీ దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆఫీస్లో ఉంటారు కాబట్టి ఈ మెయిల్ వగేరా సిగ్నల్ వస్తుంటుంది కాబట్టి వాళ్ళకి మాత్రమే దొరికే అవకాశం ఉంటుంది. ఇది సిగ్నల్ ద్వారా వచ్చిన కాపీ అండి. ఇది
చూడండి, ద నెంబర్ ఆఫ్ వేకెన్సీ టెంటేటివ్ బేసిక్ ట్రైనింగ్ ఫర్ వేరియస్ పోస్ట్ డ్యూరింగ్ ద ఇయర్ 2025 మెన్షన్ ఇయర్ అండర్ అని చెప్పి. సో దీని కింద ఇంకా అనెక్సర్ 1, 2, 2 అని కాపీ ఇవ్వడం జరిగింది. అది కూడా నేను చూపిస్తాను డేట్లు. సో దీంట్లో ఇవ్వడం జరిగింది అంటే 2025 ఇయర్ ఆఫ్ డ్యూరింగ్ పోస్ట్ బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. మనకు జాబ్ వచ్చినాక ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ట్రైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ బేసిక్ ట్రైనింగ్ 2025లో స్టార్ట్ అవుతుంది. సో ఆ లోపు మనకు కావాల్సిన వాళ్ళకి ట్రైనింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లన్నీ రెడీ చేసుకోవాలని ట్రైనింగ్ సెంటర్ వాళ్ళకు ఇచ్చిన నోటీస్ అండి. సో ఇప్పుడు డేట్ సంగతి, ఇప్పుడు నెక్స్ట్ డేట్కి వెళ్దాం. డేట్ ట్రైనింగ్ షెడ్యూల్ అండి. ఎప్పుడైతే ఎవరికైతే ఎప్పుడు ఏమి ఉంటుంది, డిఏమి ఉంటుంది, ఎప్పుడైతే ఎవరికి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు ఫిజికల్ ఉంటుంది, ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి, ఎప్పుడు మెడికల్ ఉంటాయని చెప్పేసి మనకు గృహ మంత్రాలయం నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఇచ్చిన షెడ్యూల్ అండి. ఇది చూడండి, ఏఎస్ఐ ఎక్స్ ఎల్డీసీ 2022లో ఎల్డీసీ ఏఎస్ఐ జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు వాళ్ళది 706 వేకెన్సీస్ ఉన్నది. ఇవి వాళ్ళకి వచ్చేసి అక్టోబర్ నవంబర్ 2024లో డిఎంఈ ఆర్ఎంఈ అంటే మెడికల్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రీమెడికల్ ఎగ్జామినేషన్ కూడా అక్టోబర్ నవంబర్లో జరుగుతుంది వాళ్ళది. ఇది నెక్స్ట్ ఏఎస్ఐ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎల్డీసీ 2023లో కూడా మళ్ళీ రావడం జరిగింది. 836 నోటిఫికేషన్. వాళ్ళకైతే జనవరి ఫిబ్రవరి అంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు జనవరి ఫిబ్రవరి 2025లో రిటర్న్ ఎగ్జామినేషన్, ఫిజికల్, పీఈటీ, డాక్యుమెంటేషన్ అండ్ డిఎంఈ ఆర్ఎంఈ మనకు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి స్టార్టింగ్గా. ఓకేనా, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్, దాని తర్వాత ఏమి అంటే జనవరి ఫిబ్రవరి నుంచి ఇక ప్రాసెస్ స్టార్ట్ అయిపోతారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏఎస్ఐ స్టెనో అండ్ హెచ్ఈ మినిస్టర్ చూస్తుంది. ఇది అండి ఇప్పుడు మనం చెప్పేది. ఇది ఏహెచ్ఐ స్టెనోగ్రాఫర్ అండ్ హెచ్ఈ మినిస్టర్ 2024 ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్. ఇది ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయింది. దీనికి సంబంధించి మనకు ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్లో ఫిజికల్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. 2025 ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 2025 సెప్టెంబర్ అక్టోబర్ అండి. అంటే నెక్స్ట్ ఇయర్లో మనకు 2025 అది 4 కాదు, అది 25 నెక్స్ట్ ఇయర్లో మనకు ఫిజికల్ ఉండే అవకాశం ఉంది. సో చాలా టైం ఉందండి. ఇప్పటి నుంచి అయినా నార్మల్గా ఆయన ఫిజికల్ ట్రయల్ మన కోసం మనం ప్రయత్నం చేస్తే ప్రాక్టీస్ చేయడం వల్ల సింపుల్గా మనకు ఫిజికల్ మెరిట్లో కొట్టుకోవచ్చు. అక్కడే మెరిట్ మార్క్స్ ఉండవు. సో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, దీన్ని బట్టి ఫస్ట్ ఫిజికల్ ఉంటుంది, దాని తర్వాత రిటర్న్ ఎగ్జామ్, దాని తర్వాత స్కిల్ టెస్ట్. ఇక్కడ చూడండి ఫిజికల్ వెరిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫిజికల్, రిటర్న్ ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్ అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత డిఎంఈ ఆర్ఎంఈ అండి. ఓకేనా, ఇది వచ్చేసి ఇంకోటి సిటీజీడీ అండి 2024 ఏదైతే నోటిఫికేషన్ మన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉందో దానికి సంబంధించినండి నవంబర్ అండ్ డిసెంబర్ 2024. ఇప్పుడు ఆల్రెడీ నవంబర్ డిసెంబర్లో మనకు ఫిజికల్ డాక్యుమెంట్ ఆ డిఎంఈ ఆర్ఎంఈ ఈ అంతా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉందని డిసెంబర్ వరకు కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ ఉందని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు 2023-24 నోటిఫికేషన్ది ఫిజికల్ నడుస్తుందండి. ఇప్పుడు నవంబర్లో నెక్స్ట్ మంత్ అనుకుంటా, నెక్స్ట్ మంత్ స్టార్ట్ ఉంది డేటు, ఫిజికల్ స్టార్టింగ్ డేట్ ఉంది. వెళ్ళేదంటే నవంబర్ డిసెంబర్లో కంప్లీట్గా అయిపోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిటీ ఫైర్, కానిస్టేబుల్ ఫైర్ అని చెప్పేసి మనకు సిఐఎస్ఎఫ్లో రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మీరు అందరూ అప్లై చేసే ఉండొచ్చు. దానికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఆగస్టు సెప్టెంబర్లో పబ్లిష్ నోటిఫికేషన్ ఫిజికల్ అండ్ పీఈటీ డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని నోటిఫికేషన్ సంబంధించి ఫిజికల్ అండ్ పీఈటీ సంబంధించింది అండ్ డాక్యుమెంట్ సంబంధించింది అని చెప్పేసి 2024లో జరగబోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఇంకా ఫుల్ డీటెయిల్కి వెళ్తాం మనం. సంబంధించింది హెచ్ఏఎం అండ్ ఏఎస్ఐ బీఎస్ఎఫ్లో బీఎస్ఎఫ్ వాళ్ళు చర్చలు ఏంటంటే ఇది బీఎస్ఎఫ్ బోర్డు వాళ్ళే దీన్ని రిక్రూట్మెంట్ ప్రాసెస్ సెలెక్షన్ చేస్తానండి. వాళ్ళకి ఇచ్చి ఇవ్వడం జరిగింది బాధ్యతలు. ఓకేనా, దీని అండి ఫిజికల్ అండి ఫస్ట్, దాని తర్వాత రిటర్న్ ఎగ్జామ్, దాని తర్వాత స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, దాని మీద డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత డిఎంఈ ఆర్ఎంఈ అండి. ఇది అండి టోటల్ వచ్చేసరి సెలక్షన్ ప్రాసెస్. ఎవరైతే ఈ బీఎస్ఎఫ్ సంబంధించింది మనకు సిఆర్ఎఫ్ ఆల్ పారామిలిటరీ ఫోర్సెస్ సంబంధించింది ఏఎస్ఐ అని హెచ్ఎం మినిస్టర్ స్టాఫ్ సంబంధించి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళైతే తప్పకుండా వీడియో షేర్ చేయండి. ఇది చాలా మంచి జాబ్ అండి. బెస్ట్ ఆఫీస్లో కూర్చోవాలి, పొద్దున్న 9 గంటలకు వెళ్ళాలి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి వచ్చేయాలి, మళ్ళీ 3 గంటలకు వెళ్ళాలి, మళ్ళీ ఈవినింగ్ 6 o'clock బంద్ అయిపోతుంది. తర్వాత నైట్ అంతా రెస్ట్, హాలిడేస్ వచ్చినప్పుడు రెస్ట్, సండే రెస్ట్, ఇలాంటి డ్యూటీలు ఉండవు, నైట్ డ్యూటీలు ఉండవు, ఓన్లీ ఆఫీస్లో వెళ్ళాలి రావడం ఉంటుంది. చాలా మంచి జాబ్ అండి, మిస్ చేసుకోకండి. ఓకేనా.